26 ఇయర్స్ ఓల్డ్ బిజినెస్ మ్యాన్ కేతన్ అగర్వాల్ తన ఫియాన్సీతో కలిసి లోహగఢ్ ఫోర్ట్ ట్రెక్కి వెళ్ళి కొన్ని గంటల తర్వాతకి లోహగఢ్ ఫోర్ట్ పైనుంచి కింద పడి చనిపోయాడు. అసలు ఏం జరిగింది? సో ఈ కేసులో అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, అసలు ఇప్పుడు ప్రజెంట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్స్లో ఏం ఏం దొరికింది, ఇన్ని రోజుల ఇన్వెస్టిగేషన్ తర్వాత అసలు కేసు ఎక్కడ ఉంది, ఏంటి అనేది మొత్తం మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ దీన్ని అందరూ ఒక యాక్సిడెంట్ గానే చూశారు. బట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ రికార్డ్స్ ఇవన్నీ చూస్తుంటే కేసు డైరెక్షనే చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇది ఒక యాక్సిడెంట్ కాదు, ఇది ఒక ప్లాన్డ్ మర్డర్ అని అలిగేషన్స్ చేస్తున్నారు. కేతన్ అగర్వాల్ ఒక 26 ఇయర్స్ ఓల్డ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్. వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ని అతనే చూసుకుంటున్నాడు. వాళ్ళకి రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది. సో రీసెంట్లీ అతను సియా గోయల్ అనే అమ్మాయితో అతనికి ఎంగేజ్మెంట్ అయింది. అండ్ వాళ్ళు ఈ ఇయర్ లో వెడ్డింగ్ కూడా ఫుల్ గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్నారు. ఇక్కడ వరకు స్టోరీ అంతా బానే ఉంది. బట్ ఇప్పుడే అసలు ట్విస్ట్ ఉంది. అదేంటి అంటే 18th జూన్ కేతన్ అండ్ సియా గోయల్ ఇద్దరు కలిసి పూణేలో ఉన్న లోహగఢ్ ఫోర్ట్ కి ట్రెక్కింగ్ కి వెళ్లారు. సో ఆ ట్రెక్కింగ్ లోనే కేతన్ అగర్వాల్ లోహగఢ్ ఫోర్ట్ పైనుంచి లోయలో పడి చనిపోయాడు. సో చనిపోయిన కొన్ని గంటలకి రెస్క్యూ టీమ్స్ చాలా కష్టపడి ఆ బాడీని అయితే మొత్తానికి రికవర్ చేయగలిగాయి. సో ఇది వింటే మీకు మేబీ ఏదైనా పైన ఏదైనా స్లిప్ అయి ఉండైనా లేదంటే ఏదైనా అయి ఉండి యాక్సిడెంట్ లాగానే కనిపిస్తుంది. బట్ ఇన్సిడెంట్ అయినా కొంచెం సేపటికి పోలీసులు కూడా ఇది ఒక యాక్సిడెంట్ అని అనుకున్నారు. బట్ తర్వాత ఇన్వెస్టిగేషన్ లో స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడము, సీసీటీవీ ఫుటేజ్ లో వీళ్ళకి హుడీ వేసుకొని ఒక వ్యక్తి వీళ్ళని ఫాలో అవ్వడము, వీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ కనిపించడము, అలాంటివి పోలీసులకు అయితే సీసీటీవీ ఫుటేజ్ లో దొరికినాయి. సో ఆ హుడీ వేసుకున్న వ్యక్తి ఎవరు అని చెప్పేసి వీళ్ళు పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ హుడీ వేసుకున్న పర్సన్ చేతన్ చౌదరి అని ఐడెంటిఫై చేశారు. సియా గోయల్ అండ్ చేతన్ చౌదరి ఇద్దరు ఒకరికొకరు ఎప్పటి నుంచో పరిచయం ఉంది అని. అండ్ ఇన్వెస్టిగేషన్స్ లో వాళ్ళ డౌట్స్ ప్రకారం చేతన్ చౌదరి అండ్ సియా గోయల్ ఇద్దరు కలిసి కేతన్ ని మర్డర్ చేశారు అని. సో పోలీస్ అలిగేషన్స్ అయితే ఉన్నాయి. సో ఈ కేసు గురించి కేతన్ అగర్వాల్ వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారో सर मैं सिर्फ एक ही अपील करूंगा, मेरा 26 साल का बेटा आज जिस भी वजह से उन्होंने बिना कारण से मार डाला, जिसको आज तक कोई कारण पता नहीं चला, मेरे बच्चे की कहीं पे भी एक गलती नहीं थी। मैं तो शादी करने चला था, उसकी घर में बेटी बहू लाने चला था, मुझे नहीं पता था कि मेरा बच्चा ही खो दूंगा मैं। तो मैं सबसे अपील कर रहा हूं कि उसको जस्टिस मिले, उसके अपराधियों को फांसी की सजा मिले, यही मेरी सबसे रिक्वेस्ट है। సియా గోయల్ వాళ్ళ ఫాదర్ గాని మదర్ గాని ఏమంటున్నారో చూద్దాం. సో సియా గోయల్ వాళ్ళ ఫాదర్ అయితే నా కూతురు గాని తప్పు చేసి ఉంటే సేమ్ ఎక్కడైతే ఇన్సిడెంట్ అయిందో అక్కడికే తీసుకెళ్లి సియా గోయల్ ని తోసేసి సేమ్ అలానే చంపేయండి అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ చెప్తున్నాడు. ఒకవేళ తప్పు చేసి ఉంటే नहीं, कभी नहीं, पता नहीं लगा है। जब से सगाई हुई थी बच्चों की कोई वो नहीं था। जब भी बात करती थी केतन जी से बात करती थी और सब बच्चों में दोनों में बहुत बॉन्डिंग था। मुझे उसके बारे में कुछ पता नहीं, चेतन कहाँ से आया, ना तो मैंने आज तक उसका चेहरा देखा, ना मेरी कभी लाइफ में बात हुई है उससे। तो कभी घर पे भी आए थे? कभी नहीं, कभी हमने नाम भी नहीं सुना सर उसका। अगर मेरी बेटी का दोष निकले तो जहाँ से केतन जी को गिराया गया या जो गिरे हैं वहाँ से ही उस दोषी को गिराया जाए. సో అది వాళ్ళ ఫాదర్ చెప్పేది. అండ్ ఇప్పటికైతే పోలీస్ ఇన్వెస్టిగేషన్స్ లో ఆబ్వియస్లీ మనకి ఇలాంటి ఇన్సిడెంట్స్ అయినప్పుడు పోలీసులు అయితే ఆ క్రైమ్ సీన్ కి వెళ్ళి ఆ కేసుని రీకన్స్ట్రక్ట్ చేసి చూస్తారనమాట. అసలు ఎగ్జాక్ట్లీ ఎలా అయింది, ఏమైంది, ఆ టైంకి ఎక్కడున్నారు ఏంటి అనేది అక్యూజ్డ్ ని అంటే సియా గోయల్ ని తీసుకెళ్లి అక్కడ సీన్ రీక్రియేట్ చేస్తారు. సో అది కూడా జరిగింది, సీన్ రీక్రియేషన్ కూడా జరిగింది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే రీసెంట్ గా సియా గోయల్ ది ఇంకొక వీడియో మీడియాకి మిడిల్ ఫింగర్ చూపించింది అనే వీడియో బాగా
ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. సో అది ఎందుకు చూపించింది అనేది, ఆమె అలా చూపించడానికి, ఆ ఫింగర్ని చూపించడానికి గల రీజన్స్ ఏమై ఉంటాయో అనేది మీరు కామెంట్స్లో రాయండి. ఒక అమ్మాయి అబ్బాయి ఎంగేజ్మెంట్ అయింది. సో ఒక రిలేషన్ ఉంటే ఇంట్లో ఒప్పించుకొని, ఇంట్లో చెప్పేసి దానికి ఏదో ఒక సొల్యూషన్ వెతుక్కోవచ్చు. బట్ వీళ్ళు చంపేశారా చంపలేదా అనేది ఇంకా మనకి తెలియదు. బట్ చంపేసి ఉంటే అది మాత్రం పెద్ద క్రైమే. అండ్ వాళ్ళు చూస్ చేసుకున్న పాత్ కూడా క్రిమినల్ పాత్. అది ఒకవేళ చంపేసి ఉంటే దీనివల్ల అసలు చాలా మంది యూత్ లో భయం అనేది స్టార్ట్ అయింది పెళ్లి చేసుకోవాలి అంటేనే. అసలు సో చూద్దాం ఇది అసలుకి ఫైనల్ గా ఏం ప్రూవ్ అవుతుంది ఏంటి అనేది మనకి త్వరలోనే తెలుస్తుంది. ఇన్వెస్టిగేషన్స్ చాలా మంది రీల్స్ కూడా చేయడం స్టార్ట్ చేశారు. పెళ్లి అంటే భయపడుతున్నట్టు రీల్స్ అలాంటివి చేయడం స్టార్ట్ చేశారు. సో అలా అయిపోయింది సిచ్యువేషన్. అందుకే ఇది చాలా పబ్లిక్ టాక్ లాగా మారిపోయింది. ఇలాంటివి ఇదేం ఫస్ట్ టైం కాదు, మనకి ఇండియాలో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. దాని గురించి మనం సపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పటివరకు అయినవి ఏంటి, ఎన్ని అయినాయి, ఎలా ఎలా చంపేశారో దాని గురించి ఒక సపరేట్ వీడియోనే చేద్దాం మనం. ప్రజెంట్ అయితే మనకి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అక్యూస్ని అండ్ ఎవరెవరి మీద అయితే డౌట్స్ ఉన్నాయో వాళ్ళని అందరిని అయితే అరెస్ట్ అయితే చేశారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ప్రూఫ్స్ అనేది కలెక్ట్ చేసుకుంటున్నారు. మొబైల్స్ చెక్ చేస్తున్నారు. వాట్సాప్ చాట్స్, కాల్ రికార్డింగ్స్, ఇంకేమైనా ఎవిడెన్స్ ఉంటే అవి, సీసీటీవీ ఫుటేజెస్ ఇవన్నీ చెక్ చేస్తున్నారు. ఒక చిన్న డెసిషన్ వల్ల కేతన్ అగర్వాల్ చనిపోయాడు. సియా గోయల్ అండ్ చేతన్ చౌదరి వీళ్ళేమో అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్ చుట్టూ అండ్ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళపైన రకరకాల అలిగేషన్స్ వస్తున్నాయి. వాళ్ళే చంపేశారు అనే అలిగేషన్స్ వస్తున్నాయి, ఇంకా రకరకాల అలిగేషన్స్ వస్తున్నాయి. సో ఇవన్నీ ఒక చిన్న డెసిషన్ వల్ల, ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల జరిగినవే. బట్ ఇవేమి కోర్టు ద్వారా ప్రూవ్ అయ్యేంత వరకు ఇవి అలిగేషన్స్ మాత్రం. మన ఇండియన్ లా ప్రకారం ఎవరైనా సరే ఇన్నోసెంట్ అంటిల్ ఇట్ ఈస్ ప్రూవెన్ గిల్టీ. సో మన లా ప్రకారం ఎవరైనా సరే ఇన్నోసెంటే. అది ప్రూవ్ అయ్యేంత వరకు, కోర్టులో ప్రూవ్ అయ్యి ఫైనల్ వర్డిక్ట్ వచ్చేంత వరకు ఎవరైనా సరే ఇన్నోసెంటే. సో ఇవి జస్ట్ అలిగేషన్స్ మాత్రమే. ప్రజెంట్ ఇంకా స్టిల్ ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. ఇంతవరకు మనకి ఏ కన్ఫర్మేషన్ అయితే లేదు ఎవరి సైడ్ నుంచి కూడా. సో చూద్దాం, మనకైతే ఫైనల్ అవుట్కమ్ ఎప్పటి వరకు వస్తుందో మనం కూడా వెయిట్ చేయాల్సిందే. ఫైనల్ అవుట్కమ్ రాగానే నా సైడ్ నుంచి అయితే మీకు అసలు ఏం జరిగింది మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. సో మీరు ఇప్పటి వరకు ఈ వీడియో కనుక చూస్తున్నట్టయితే మీకు నా కంటెంట్ నచ్చుతుంది. సో వెంటనే మీరు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. నేను ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు చాలా వీడియోస్ పెడుతూ ఉంటాను. ఇలాంటి ఇష్యూస్ ఏమున్నా సరే మాట్లాడి ఇలానే ఏం జరిగింది ఏంటి అనేది ఒక 10-15 మినిట్స్లో మీకు వీడియో చేసి మేము ముందు పెడతాను. సో మీరు ఈ ఇన్సిడెంట్ గురించి ఏమనుకుంటున్నారు కామెంట్స్లో అయితే రాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.